నా ఇంటి పేరు వర వెంకటేశ్వర్లు, ఉప్పల్పాడు విలేజ్, అవుకు మండలం, నంద్యాల జిల్లా. సర్టిఫికేట్ చేశాను. కాయలు చూడండి. సర్టిఫికేట్ తేజ ఎకరం 30 సెంట్లు వేసాను నేను. మొలక శాతం కూడా బాగుంది సార్. మొలక బాగా అన్ని మొత్తం గింజలలో మొలిచి ఏ వ్యవస్థ బాగుంది సార్. బాగా కూర్చులుగా ఉంటుంది. ఏ వ్యవస్థ యాదానికి ఇంత రాదు. సావడం అయితే ఎక్కువ చావవు. అన్న ఒకటి సన్న మొలకలు ఉంటే చచ్చిపోతుంది. దీనికి వచ్చే వంక ప్రకారం అయితే సార్ యాసెట్ అనుకోదు. నేను మైనా అట్టనే ఏదో రుద్రం నాటినాడు, మొత్తం పోయింది. ఇచ్చిపెట్టాను పాపం. 3 క్వింటాలు 4 క్వింటాలు అయినాయి వర్షాలు ఎత్తుకు. దీనికి వంక ఎక్కుతారు సార్. ఎప్పుడైనా కానీ ఉత్తర కార్తీ చెంకార్తీ ఉత్తర కార్తీలో వంక కంపల్సరీ 2 వాటి ఎక్కుతుంది. సావలే ఈసుడు 4 వాటి ఎక్కింది సార్. 4 వాటి వంక చెట్టు ఎత్తున మోకాళ్ళు ఎత్తున పోయింది దీంట్లో. అయినా కానీ నేను అప్పుడు అందుకే భయపడి ఇట్లా పనిసారి నీళ్ళు పడుతుంది, ఏం బతాయి లేదని ఫోన్ చేసింటే ఏం కాదు, ఏం భయపడాకు, బతుంది, నువ్వేం టెన్షన్ పడాకని. దగ్గర కాపే సార్ ఇది. గెనుపు కూడా దగ్గర గెనుపులే. తనం అయితే మంచిదే సార్. ఇది చెగులు ఏది నల్లి గిల్లి ఏం చేయలేదు. దోమ గీమ ఏం అట్లాంటివి ఏం దింజలు కూడా రావు. ఏ కొమ్మ కుళ్ళుడు ఎప్పుడు రాలే, ఏ కుళ్ళుడు రాలే, ఓ చెట్టు కూడా చచ్చిపోలే. కింద బుట్టలాగానే వచ్చింది సార్. కొమ్మలు బాగా లేతగానే బాగానే వస్తున్నాయి. చికెన్ కాపే సార్. మొత్తం 3వ స్టెప్ ఇప్పుడు కాపులు ఉంది. బాగా కాయ బాగా నాణ్యంగానే ఉంది సార్. పండుగ ఎరుపు బాగుంటది, మచ్చ ఏం లేదు. 40% అంటే 10% కన్నా ఏముండదు. ఏమన్నా కొట్టని 3 రోజుల కల్లా దాని ప్రభావం ఏమంటేనే చూపిస్తుంది చెట్టు. దానికి దీనికి తెలుసా. దానికి కూడా ఏమైనా మందు కొట్టినా కానీ నిలబడకుండా ఉన్నాయి ఏదే చెట్లు. ఈసారి కాపులు చాలా వెనుకొచ్చినాయి. ఇంకా ఉగాది వరకు మాగేటట్టు లేవు. ఏమంటే వంక ఎక్కి నాకు దెబ్బ తీసింది. ఇవాళ కల్లా అయిపోవాలి సార్. 2వ కోత ఏదే రకంగా యాడేయలేదు సార్. నేను తెగులైతే మెల్లే సార్. ఇది ముడత కూడా ఏం లేదు సార్. మళ్ళీ అది కూడా గచ్చింది. సర్టిఫికేట్ తేజ ఎకరం 30 సెంట్లు వేసాను సార్. ఎకరాకు 30 క్వింటాలు చొప్పున ఎకరం 30 సెంట్లకు 40 క్వింటాలు అవుతుంది అనుకుంటున్నాను. సర్టిఫికేట్ తేజ కాయ విత్తనంలో 100 వరకు విత్తనాలు బాగా ఉన్నాయి. మంచి కాయ లెక్క పెట్టినాను నేను. బాగా గట్టిగింది. 6+ నానో టెక్నాలజీ బాగా పనిచేస్తుంది. అది చెట్టుకు కూడా బాగా పనిచేస్తుంది. పండాకు తెగులు కానీ, ఏరుకుళ్ళు తెగులు కానీ, కొమ్మ కుళ్ళు కానీ ఏవి రాలేదు. నల్లుకు కూడా బాగా తట్టుకుంటుంది. ముడతలు కూడా ఏమి లేవు. సర్టిఫికేట్ తేజ వేసుకోదగ్గ విత్తనము రైతులందరూ వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.